పావు కిలో దానికి ఒక గ్లాసు నర, గ్లాస్ మీద ఆపు సరిపోతుంది చక్కెర. గ్లాసు వాటర్ తీస్తాం. ఇచ్చి గ్లాస్ నీళ్ళు పోయాలి. వాటర్ గ్లాస్ నర తీసుకున్నాక 2 గ్లాసులు చక్కెర, గ్లాస్ నర తీసుకుంటే 2 గ్లాసులు సార్ పాకం. పిండి వేసుకోవాలి. ప్యాకెట్, చిన్న ప్యాకెట్ పావు 100. దీంట్లో చేస్తాం. పాలు తగినన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి. నేనైతే గ్లాస్ తీసుకున్నా, దాంట్లో ఎన్ని పడతాయో చూద్దాం. సరిపోతుంది పాలు. మళ్ళీ మిగిలినాయి గ్లాస్ తీసుకుంటే ప్యాన్ పాలకు బాగా పిసుకోవాలి. ఎంత మృదువుగా పిసికితే అంత మంచిగా వస్తాయి. గుల్ల గుల్ల గట్టిగా కాకుండా చూద్దాం. దీన్ని కలుపుతూ ఉంటే గట్టి పడుతుంటుంది. వస్తే అదే జరగా రాదు. చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ అయిపో. ఫైవ్ మినిట్స్ బాగా నానబెడదాం. కొద్దిసేపు 5 మినిట్స్ ఆగుదాం. ఇలా ఆగినాక బంద్ తర్వాత ఇప్పుడు ఇలా 2 తీయాలి కదా. 2 ఏలక్కాయలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఏలక్కాయలు ఇలాచి అంటారు, ఏలక్కాయలు అంటారు. ఇలాచి
పొడి వేయాలి. దంచిన పొడి అందులో వేయాలి. అప్పుడు స్పూన్ తీసుకొని జగ్ తీసుకొని స్మెల్ తీగ పాకం రావాలి. అంటే కలర్ కాదు, తీగ పాకం అంటారు అంతే. ఇంకా రాలేదు. ఆలోపు అంటే తక్కువ పెట్టుకో. మసాలా అది పిండి పెట్టుకొని ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి. ఒక్కసారి పిండిని తీసుకొని ఏం చేయాలంటే ఇగో గట్టిగా నొక్కుకోవాలి. ఇట్లా ఫస్ట్ గట్టి నొక్కిన తర్వాత మళ్ళీ పైన అంటే పలుగుళ్ళు రావు, ఇట్లా పలుగుళ్ళు రావు, స్మూత్గా వస్తాయి లడ్డు. ఇగో ఇట్లా గట్టిగా నొక్కి మళ్ళీ లూజ్ చేసుకొని ఉండ చేసుకోవాలి. అప్పుడు పగుళ్ళు అనేది రావు. అన్నీ ఇట్లనే చేసుకోవాలి. తీగపాకం అయింది. ఇగో ఇట్లా అంటే తీగపాకం ఇది అయిన తీగపాకం. ఇప్పుడు ఆయిల్కు గిన్నె పెట్టుకొని పెద్దగా చేసుకొని చిన్నగా మళ్ళీ అంత దగ్గర పెట్టక స్టవ్ దగ్గర నూనె కాగినాక చిన్నగా మీడియం చేసుకోవాలి. నాకైతే 38 అయినాయి. ఇంకా అయితే 30 సైజ్ చేయబెట్టరు. ఇంకా కొన్ని ఇదే తీస్తున్నావుగా, ఇదే తీయాలి. నీళ్ళు పోసేదండి ఇంకా చిన్న మంటలు గట్టిగా చిక్కగా తీయి. ఒక్కొక్కటి నూనె చిలుతుంది నాన్న. ఒకటి నేనే చిలుతుంది. ఒకటి 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 ఒకటి
వస్తుంది. ఇట్లాగా అన్నీ వేసుకోవాలని చెప్పాను. ఇట్లా అన్నీ కాల్చుకొని అన్నీ ఒకసారి అయినాక పాకంలో వేయాలి. ఇప్పుడు ఇందులో అన్నీ కాల్చుకున్నాం కదా, ఇందులో వేసి ఒక్కసారి కలబెట్టుకొని బంద్ చేసుకోవాలి. స్టవ్ ఒకసారి కలబెట్టుకొని ఆపేసుకోవాలి. గులాబ్ జామ్ రెడీ. 5 minutes ఆగినాం అనుకో, పిల్లలు నోరు ఊరించి గులాబ్ జామ్ రెడీ. ఇంట్లో చేసుకునే రెడీ.